మాది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామం. నా పేరు ప్రభాకర్ రావు గుండపనేని. నేను 8 ఎకరాలు నాటేసా. మొత్తం పూర్తిగా 6 ఎకరాలు కొట్టుకోపోయిందండి. ఉసుక మేటలు పెట్టింది. మొత్తం పంట లేకుండా పోయింది. అదేవిధంగా కరెంటు పోల్లు, మోటార్లు అన్నీ ఆగమైపోయినాయి. పైన నారాయణపురం చెరువు కట్ట తెగటం మూలాన మాకు బాగా ఇబ్బంది అయింది. అది ఎండాకాలం ఏం చేశారంటే మొత్తం కలుపుకున్నారండి. ఒక 50 ఎకరాలు మొత్తం మునక ఉన్నదాన్ని ప్రదేశం మొత్తం కలిపేసి వాళ్ళు అందులో వాటర్ పట్టకుండా ఇచ్చేసి ఆ వాటర్ అలుగు నుంచి రాకుండా బాగా ఇబ్బంది అయిపోయి అటు ఊరి మీద నారాయణపురం ఊరి మీద పడది, ఇటు మంచి నడిగండ్లు పడి 4 గండ్లు పడి మొత్తం తొగర్రాయి మీద పడి తొగర్రాయి మొత్తం ఆగమైపోయిందండి. మొత్తం 80% మునిగిపోయింది. అంత నిరాశలు అయిపోయారు జనం. తినటానికి బియ్యం దడిచిపోయాయి, ఒడ్లు దడిచిపోయాయి, బరిగొడ్ల గడ్డి దడిచిపోయింది, మేత లేకుండా అంతా ఇబ్బందుల పాలయ్యారండి. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం వారు ఏదన్నా సహాయ సహకారాలు అందించాలి వారికి. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇప్పుడు ఆ చెరువు చూసి ఆ చెరువు మునక ఏదైతే ఉందో ఆ పూడబోసిందంతా దాన్ని ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా చాలామంది బాధితులు ఉన్నారండి. నా పక్కన పాపారావు గారు ఆయన 8 ఎకరాలు పోయింది. వేరే కమదన వేణుగోపాలరావు, అదేవిధంగా మంగళ సైదులని, తేరాల సైదులు, భూషయ్య వాళ్ళ అన్నీ అండి. చాలా వరకు మొత్తం పంట నష్టం చాలా జరిగినది. కిందికల్లా మొత్తం దగ్గర 100 ఎకరాలు ఆగమైపోయినాయి. మరి ఇప్పుడు అది వేయటానికి కూడా ఏ సోర్స్ లేవు, ఏం పోవటానికి ట్రాక్టర్లు పోవటానికి లేదు. కరెంటు పోల్లు ఎత్తాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నమాట. ఇది లేదు. కరెంటు నిన్ననే వాళ్ళు 1 సింగిల్ ఫేజ్ కరెంట్ ఇచ్చారు, ఇదైంది. కానీ 3 ఫేజ్ కరెంట్ రావాలంటే చాలా రోజులు పడుతుంది. ఇంకా ఈ పంట నష్టం చాలా ఇదైందండి. అదేవిధంగా తొగర్రాయిలో అమరనేని వెంకటేశ్వరరావు గారి 2 బరిగొడ్లు కూడా చచ్చిపోయినాయండి. ట్రాక్టర్లు మునిగినాయి. మరి ఇండ్లు మటుకు 3-4 ఇండ్లు మొత్తం కొట్టుకుపోయినాయండి. అసలు నామరూపాలు లేకుండా మొత్తం కొట్టుకొని పోయినాయి. వాళ్ళు మరీ ఇదైపోయారు, రోడ్డున పడ్డారు వాళ్ళు. ఇప్పుడు కార్లు కొట్టకపోయినాయి, ఆటోలు కొట్టకపోయినాయండి, బండ్లు 2 వీలర్లు కొట్టకపోయినాయి. చాలా విధంగా చాలా నష్టపోయారండి. అది వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను.